ఇది 29/7/2026 తెలంగాణ హైకోర్టు రిట్ పిటిషన్ 24522/2026 సాధు రఘు ములుగు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, గుట్ట బాలరాజు చీఫ్ ప్రమోటర్, వనపర్తి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం, ఉత్సవ మలేశం చీఫ్ ప్రమోటర్, హన్మకొండ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పిటిషనర్స్ ద్వారా శ్రీ డిఎల్ పాండు గారి ద్వారా రిట్ పిటిషన్ దాఖలు చేయనైనది. గౌరవ ఉన్నత న్యాయస్థానము గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము WP 14273/2024 తీర్పు ప్రకారము 13 ఆగస్టు 2025 706 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు 404 చేతులెత్తే పద్ధతి, 302 సీక్రెట్ బ్యాలెట్ ప్రకారము 1/8/2025 నుండి 7/8/2025 వరకు, 18/8/2025 నుండి 7/9/2025 వరకు ఎన్నికల సంఘం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు జరపకుండా కాలయాపన చేయడం వలన కోర్టు ధిక్కార పిటిషన్ CC 2920/2025 చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా ముఖ్య కార్యదర్శి మత్స్య పారిశ్రామిక మత్స్యశాఖ, కమిషనర్ మత్స్యశాఖ, ముఖ్య కార్యదర్శి అగ్రికల్చర్, అదేవిధంగా సహకార ఎన్నికల అధికారి, సహకార సంఘం కమిషనర్ గారు, జనరల్ మేనేజర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కోర్టు ధిక్కార పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పటికీ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చైర్మన్ గా నామినేట్ చేయడానికి ఈ రోజు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దారులు 16/7/2026 రోజు చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ముఖ్య కార్యదర్శి ఎన్నికల అధికారి గారికి ఇచ్చిన పిటిషన్లకు మత్స్యశాఖ, అదేవిధంగా కోఆపరేటివ్ శాఖలు ఎన్నికలు జరపకుండా 33 జిల్లాల మత్స్య పారిశ్రామిక సంఘాల జిల్లా అధ్యక్షుల ద్వారానే ఎన్నికలు జరిపి నామినేషన్ కు విరుద్ధంగా జరపబోయే నామినేషన్ చట్ట విరుద్ధమని ఈ రోజు గౌరవ ఉన్నత న్యాయస్థానం